జాక్మా చైనాలో ఉన్న ఒక కటిక పేద కుటుంబంలో పుట్టిన ఈ వ్యక్తి తన చిన్నతనం నుండి ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటూ ప్రతి ఫెయిల్యూర్ నుండి ఒక పాఠం నేర్చుకుని మెట్టు ఎక్కుతూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏకంగా చైనీస్ ఆర్థిక వ్యవస్థనే శాసించే శక్తిగా ఎలా ఎదిగారు. మీలో జాక్మా అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇండియాలో రిలయన్స్ అండ్ దాన్ని స్థాపించిన అంబానీస్ ఎంత ఫేమస్సో సేమ్ టు సేమ్ చైనాలో ఆలీబాబా అండ్ దాన్ని స్థాపించిన జాక్మా కూడా అంతే ఫేమస్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే రిలయన్స్ కంటే ఆలీబాబా గ్రూపే ఎన్నో రెట్లు పెద్దది. సో తన సొంత కష్టం అండ్ తెలివితేటలతో చైనాలోనే రిచెస్ట్ పర్సన్ గా ఎదిగిన జాక్మా చైనీస్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినందుకు జాక్మా 35 సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించుకున్న తన వ్యాపార సామ్రాజ్యాన్ని చైనీస్ గవర్నమెంట్ కేవలం 30 రోజుల్లోనే సర్వనాశనం చేసేసింది. అయితే అసలు జాక్మా చైనీస్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఏం మాట్లాడారు, ఎందుకని గత 2 సంవత్సరాలుగా జాక్మా ఎక్కడా కనిపించడం లేదు? ఒక చిన్న స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా స్టార్ట్ అయ్యి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ గా ఎదిగిన జాక్మా తిరిగి కుప్పకూలిపోవడం వెనుకున్న కారణాలేంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1964లో చైనాలో ఉన్న హ్యాంగ్జౌ అనే ప్లేస్ లో జాక్మా ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించారు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పనికెళ్తే తప్ప రోజు గడవని పరిస్థితి అన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన జాక్మాకి రేడియో అండ్ కొన్ని పుస్తకాల కారణంగా చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ అంటే విపరీతంగా ఇష్టం పెరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ తనకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎలాంటి సోర్సెస్ ఉండేవి కాదు. బికాస్ చైనా అనేది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ. అంటే వీళ్ళకి బయట ప్రపంచంతో కానీ విదేశీ భాషలతో కానీ ఎలాంటి సంబంధం ఉండదు. సో ఇలాంటి టైంలో చైనీస్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అండ్ దీని కారణంగానే ఈ రోజు జాక్మా అనే వ్యక్తి ప్రపంచానికి పరిచయం అయ్యాడు. అదే చైనీస్ ఓపెన్ డోర్ పాలసీ. అంటే అప్పటి వరకు చైనాలో బయట దేశాలకి సంబంధించిన వాళ్ళు బిజినెస్ చేయడానికి కానీ టూరిస్టులుగా విజిట్ చేయడానికి కానీ పర్మిషన్ ఉండేది కాదు. 1970s లో ఈ ఓపెన్ డోర్ పాలసీ వచ్చిన తర్వాత చాలా మంది విదేశీయులు చైనాకి వచ్చేవారు. సో జాక్మాకి ఎంతో ఇష్టమైన ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇప్పుడు ఒక ఛాన్స్ దొరికింది. సో వెంటనే జాక్మా ఒక టూరిస్ట్ గైడ్ గా మారి వచ్చిన ఫారినర్స్ కి చైనాలో ఉన్న ప్లేసెస్ చూపిస్తూ వాళ్ళ దగ్గర నుండి స్లోగా ఇంగ్లీష్ నేర్చుకున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒక మనిషికి లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో ఇక్కడి నుండి మీకు అర్థమవుతుంది. జాక్మా తన కెరియర్ స్టార్ట్ చేసే టైంలో చాలా అంటే చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, తను ప్రైమరీ స్కూల్ కంప్లీట్ చేయడానికి 2 times ఫెయిల్ అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడానికి 3 times ఫెయిల్ అయ్యారు. అండ్ ఈవెన్ తను హార్వర్డ్ యూనివర్సిటీకి అప్లై చేసి కూడా ఆల్మోస్ట్ 10 times ఫెయిల్ అయ్యారు. ఫైనలీ చైనాలో ఒక లోకల్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ చేసి KFC కంపెనీలో జాబ్ కి అప్లై చేస్తే ఆ జాబ్ కి అప్లై చేసిన 24 మందిలో 23 మంది సెలెక్ట్ అయ్యి కేవలం జాక్మా మాత్రమే రిజెక్ట్ అయ్యారు. అంటే సిచ్యువేషన్ ఎంత వరస్ట్ గా ఉందో మీరే ఆలోచించండి. ఫైనల్ గా ఇంకా చేసేదేం లేక చైనాలో ఉన్న ఒక చిన్న స్కూల్లో జాక్మా ఇంగ్లీష్ టీచర్ గా తన కెరియర్ స్టార్ట్ చేశారు. జాక్మా ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించేవారు. అంటే ప్రెజెంట్ తను ఒక చిన్న స్కూల్ టీచర్ అయినప్పటికీ కూడా తను ఎప్పుడు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి పెద్ద కంపెనీ పెట్టాలని చాలా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకునేవారు. సో ఇలా తను ఒక స్కూల్ టీచర్ గా కెరియర్ రన్ అవుతున్న టైంలో జాక్మా ఫస్ట్ టైం 1995లో అమెరికా వెళ్లారు. బేసిక్ గా ఇక్కడ మీకు ఒక పాయింట్ తెలియాలి. చైనా అనేది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అవ్వడం వల్ల ఆ దేశంలో ఏం జరిగినా బయట ప్రపంచానికి తెలీదు, అలాగే బయట ఏం జరుగుతుందో చైనాలో ఉండే వాళ్ళకి తెలీదు. సో ఇలాంటి పరిస్థితుల్లో చైనా నుండి జాక్మా ఫస్ట్ టైం అమెరికా వెళ్లారు. ఆయన అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్ తో మాట్లాడుతున్న టైంలో ఒక విషయాన్ని గమనించారు. అదే ఇంటర్నెట్. చిన్నప్పటి నుండి చైనాలోనే పుట్టి పెరిగిన జాక్మాకి అసలు ఇంటర్నెట్ అంటే ఏంటో తెలీదు. సో తన ఫ్రెండ్ ని అడిగి అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్న తర్వాత జాక్మా ఫస్ట్ టైం ఇంటర్నెట్ లో ఏం సెర్చ్ చేశారో తెలుసా? బియర్. సో బియర్ అని సెర్చ్ చేసిన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా బియర్ అమ్ముతున్న కంపెనీస్ అన్ని వచ్చేసాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అందులో చైనాకి సంబంధించిన ఒక్క కంపెనీ కూడా లేదు. సో ఇక్కడే జాక్మాకి అర్థమైన విషయం ఏంటంటే చైనాలో కూడా ప్రతి వస్తువుని తయారు చేయగల కంపెనీస్ చాలా ఉన్నాయి, కానీ అవేవి కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ ని విదేశాల్లో అమ్ముతూ వ్యాపారాలు చేయడం లేదు. దీనికి కారణం ఇంటర్నెట్. అప్పటికి చైనాలో ఇంటర్నెట్ లేదా అంటే ఉంది, కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలో ఎవ్వరికీ తెలియదు. సో దిస్ ఈస్ ద ఆపర్చునిటీ.
ఇప్పుడు జాక్మాకి తన సొంత బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక ఐడియా ఉంది, అలాగే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే ప్లాన్ కూడా ఉంది. సో వెంటనే చైనా వెళ్ళి తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు, అదే చైనా పేజెస్. ఈ చైనా పేజెస్ అనే వెబ్సైట్ ఏం చేస్తుందంటే చైనాలో ఉన్న ప్రతి కంపెనీ కూడా ఇంటర్నెట్ లో సొంతంగా ఒక పేజ్ క్రియేట్ చేసుకుని వాళ్ళు తయారు చేసి అమ్ముతున్న ప్రొడక్ట్స్ డీటెయిల్స్ అందులో పెట్టడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తుంది. జాక్మా ఈ బిజినెస్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ ఇది ఫెయిల్ అయింది. అయితే దీనికి కారణం ఏంటంటే ఈ వెబ్సైట్ కేవలం ప్రొడక్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇస్తుంది, బట్ ఆ ప్రొడక్ట్స్ ని కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఎలాంటి ఆప్షన్స్ కూడా ఈ వెబ్సైట్ లో ఉండవు. సో దీని కారణంగానే ఈ వెబ్సైట్ జాక్మాకి ₹1 కూడా డబ్బు సంపాదించి పెట్టలేకపోయింది. సో ఫైనలీ ఇట్స్ ఏ ఫెయిల్యూర్. కానీ జాక్మా ఈ ఫెయిల్యూర్ నుండే ఒక లెసన్ నేర్చుకున్నారు. అదేంటంటే కేవలం ప్రొడక్ట్ డీటెయిల్స్ మాత్రమే కాకుండా కంప్లీట్ గా బై అండ్ సెల్ ట్రాన్సాక్షన్స్ చేయగల వెబ్సైట్ ని డిజైన్ చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని జాక్మాకు అర్థమైంది. అండ్ ఫైనలీ ఈ ఫెయిల్యూర్ నుండి వచ్చిందే Alibaba.com. 1999లో జాక్మా ఒక చిన్న గదిలో 10 మంది స్టాఫ్ తో ఆలీబాబా అనే ఒక B2B మోడల్ వెబ్సైట్ ని స్టార్ట్ చేశారు. ఇక్కడ మీకు ఒక చిన్న డిఫరెన్స్ తెలియాలి. బిజినెస్ మోడల్స్ కోసం మాట్లాడుకున్నప్పుడు 2 పదాలు ఎక్కువగా వినిపిస్తాయి, అవే B2B అండ్ B2C. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి. B2B అంటే బిజినెస్ టు బిజినెస్ అండ్ B2C అంటే బిజినెస్ టు కస్టమర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆలీబాబా అనేది ఒక B2B కంపెనీ అయితే అమెజాన్ అనేది ఒక B2C కంపెనీ. ఇవి ఎలా పనిచేస్తాయంటే అమెజాన్ ఒక ప్రొడక్ట్ ని బిజినెస్ నుండి కస్టమర్ కి డెలివరీ చేస్తే ఆలీబాబా ఒక బిజినెస్ నుండి మరొక బిజినెస్ కి ప్రొడక్ట్ ని డెలివరీ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో ఉన్న ఒక కంపెనీ చైనాలో ఉన్న ఒక కంపెనీ దగ్గర ప్రొడక్ట్ కొనుక్కోవాలనుకుంటే అది Alibaba.com ద్వారా కొనుక్కోవచ్చు అన్నమాట. ఐ థింక్ ఈ డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. ఫైనలీ 1999లో జాక్మా తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం కేవలం ఆయన ఫ్యూచర్ ని మాత్రమే కాదు, ఏకంగా చైనీస్ బిజినెస్ ప్రపంచాన్నే మార్చేసింది. చైనాలో ఆలీబాబా స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లోనే ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ఎంతలా అంటే ఈవెన్ జాక్మా కూడా ఊహించని రేంజ్ లో చైనీస్ ఇంటర్నెట్ ని యూజ్ చేస్తున్నారు. చైనాలో ఉన్న చాలా కంపెనీస్ ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. ఎంతో మంది చైనీస్ యువతకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. విదేశాల నుండి చైనాకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. అయితే వీటన్నింటికి కారణం ఎవరో తెలుసా? జాక్మా. ఎందుకంటే అప్పటికే చైనాలో ఇంటర్నెట్ ద్వారా జరిగే బిజినెస్ లో ఆలీబాబా కంపెనీ 80% మార్కెట్ షేర్ ని సొంతం చేసుకుంది. అండ్ ఇదే టైంలో గోల్డ్మ్యాన్ సాక్స్ అండ్ సాఫ్ట్ బ్యాంక్ లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీస్ ఆలీబాబా కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. చూస్తుండగానే జాక్మా ఒక చిన్న గదిలో స్థాపించిన ఆలీబాబా సడన్ గా $60 మిలియన్ వాల్యుయేషన్ ఉన్న కంపెనీగా ఎదిగిపోయింది. కానీ అన్ఫార్చునేట్లీ ఇదే టైంలో .com బబుల్ క్రాష్ జరిగింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ అన్ని కుప్పకూలిపోయాయి. ఇంటర్నెట్ ద్వారా బిజినెస్ చేసే కంపెనీస్ అన్ని మూతపడే సిచ్యువేషన్కి వచ్చేసాయి, ఇంక్లూడింగ్ ఆలీబాబా కంపెనీ. కానీ ఇదే టైంలో 2003లో ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజమైన ఈబే కంపెనీ చైనాలో అడుగుపెట్టింది. సో ఈబే కంపెనీని ఎలా అయినా ఎదుర్కోవాలనుకున్న జాక్మా ఒక కొత్త కంపెనీని స్థాపించారు, అదే టౌబౌ. ఇది కస్టమర్ నుండి కస్టమర్ మధ్య జరిగే బిజినెస్ కి ఒక ఫ్రీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తుంది. దీన్నే C2C బిజినెస్ మోడల్ అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే OLX. సేమ్ కాదు బట్ సిమిలర్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. జాక్మా ఈబేని ఎలా అయినా ఓడించడానికి ఈబే అనేది ఒక అమెరికన్ కంపెనీ అని ప్రచారం చేస్తూ చైనీస్ ప్రజల్లో లోకల్ ఫీలింగ్ ని రెచ్చగొట్టి తన కంటే ఎన్నో రెట్లు పెద్ద కంపెనీ అయిన ఈబేని జాక్మా చాలా ఈజీగా ఓడించారు. ఈ దెబ్బతో ఆలీబాబా కంపెనీ చైనాలోనే అతిపెద్ద బిజినెస్ సామ్రాజ్యంగా ఎదిగిపోయింది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎందుకంటే 2008లో జాక్మా ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు, అదే టౌబో మాల్. ఇది ఒక B2C మోడల్ కంపెనీ. అంటే సేమ్ అమెజాన్ లాగే ఒక ప్రొడక్ట్ ని బిజినెస్ నుండి కస్టమర్ కి డెలివరీ చేసే కంపెనీ అన్నమాట. మీరు ఇక్కడ గమనిస్తే జాక్మా Alibaba.com ద్వారా బిజినెస్ టు బిజినెస్ ని కవర్ చేస్తే Taobao.com ద్వారా కస్టమర్ టు కస్టమర్ ని కవర్ చేశారు. ఫైనలీ టౌబౌ మాల్ అనే వెబ్సైట్ ని స్టార్ట్ చేసి బిజినెస్ టు కస్టమర్ ని కూడా కవర్ చేశారు. అంటే కంప్లీట్ గా చైనా దేశంలో ఇంటర్నెట్ ద్వారా జరిగే ప్రతి బిజినెస్ ని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా శాసించే స్థాయికి జాక్మా తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేశారు. 2014లో జాక్మా తన ఆలీబాబా కంపెనీని న్యూయార్క్ స్టాక్ మార్కెట్ లో IPOగా లిస్ట్ చేశారు. దీని వాల్యూ ఎంతో తెలుసా? $24 బిలియన్. అంటే మొత్తం ప్రపంచంలో అప్పటి వరకు లిస్ట్ అయిన కంపెనీస్ లో అతిపెద్ద IPO ఇదే. ఈ దెబ్బతో జాక్మా కేవలం చైనాలో మాత్రమే కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ గా మారిపోయారు. కానీ అన్ఫార్చునేట్లీ 20 ఏళ్ల పాటు కష్టపడి ఆలీబాబా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న జాక్మా చైనీస్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఒక చిన్న కామెంట్ చేయడం వల్ల ఈ రోజు ప్రపంచంలోనే కాదు ఈవెన్ చైనాలో కూడా
కనిపించకుండా తిరిగే సిచ్యువేషన్కి వచ్చేశారు. అయితే దీనికి కారణం ఏంటి? 2014లో ఆలీబాబా కంపెనీకి సంబంధించిన ఐపీఓ న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో పెద్ద సక్సెస్ అయిన తర్వాత యాంట్ ఫైనాన్షియల్ అనే పేరుతో జాక్మా ఒక కొత్త కంపెనీని స్థాపించారు. ఇది చైనాలో ఉన్న ప్రజలకి డిజిటల్ ట్రాన్సాక్షన్స్, లోన్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లాంటి సర్వీసెస్ అందిస్తుంది. అండ్ ఈవెన్ చైనాలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ అయిన ఆలీపే కూడా ఈ యాంట్ ఫిన్ గ్రూప్ కిందకే వస్తుంది. జాక్మా 2014లో స్థాపించిన ఈ యాంట్ ఫైనాన్షియల్ అనే కంపెనీ కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. సో దీన్ని కూడా అమెరికన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేయాలనుకున్న జాక్మా ఐపీఓగా రిజిస్టర్ చేశారు. దీని వాల్యూ ఎంతో తెలుసా? $37 బిలియన్. ఇది రిలీజ్ అయితే అగైన్ ఇది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా ఉండేది. కానీ ఇక్కడే ఒక తప్పు జరిగింది. 2020 అక్టోబర్ 24న చైనాలో జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జాక్మా చైనీస్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ సిస్టమ్ ని క్రిటిసైజ్ చేస్తూ చైనా వాజ్ ఫాలోయింగ్ గ్లోబల్ రూల్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ అండ్ ఓల్డ్ పీపుల్స్ క్లబ్ అని కామెంట్ చేశారు. దీని అర్థం ఏంటంటే చైనాలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఎప్పటివో పాత రూల్స్ ఫాలో అవుతూ ఫ్యూచర్ ని రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో జాక్మా ఇది మారాలని కామెంట్ చేశారు. అంతే, ద గేమ్ ఈజ్ ఓవర్. ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. జాక్మా ఈ కామెంట్ చేసిన తర్వాత కేవలం 1 వీక్లోనే అంటే నవంబర్ 2న చైనీస్ గవర్నమెంట్ ఒక కొత్త రెగ్యులేషన్ పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీ ప్రకారం జాక్మా అమెరికన్ స్టాక్ మార్కెట్లో అతిపెద్ద ఐపీఓగా లిస్ట్ చేయబోతున్న యాంట్ ఫైనాన్షియల్ కంపెనీని చైనా సస్పెండ్ చేస్తూ ఆ ఐపీఓని డిస్క్వాలిఫై చేసింది. చైనాలో జరిగే ఆఫ్రికన్ బిజినెస్ హీరోస్ అనే టాలెంట్ షోలో జాక్మా జడ్జిగా ఉండేవారు. కానీ చైనీస్ గవర్నమెంట్ జాక్మాని ఆ పదవి నుండి తొలగించింది. చైనాలోనే అతిపెద్ద వెబ్ బ్రౌజర్ అయిన యూసీ బ్రౌజర్ ని కూడా జాక్మాకి సంబంధించిన కంపెనీ అని చెప్పి చైనాలో ఉన్న చాలా యాప్ స్టోర్స్ నుండి గవర్నమెంట్ యూసీ బ్రౌజర్ ని డిలీట్ చేసింది. 2020 డిసెంబర్ 23న చైనీస్ గవర్నమెంట్ జాక్మా అలాగే ఆలీబాబా గ్రూప్ మీద యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆలీబాబా కంపెనీ చైనాలో ఉన్న అన్ని వ్యాపారాల మీద కూడా మోనోపోలీ పవర్ ని చూపిస్తుంది అని చెప్పి అలిగేషన్స్ చేసింది. 2020 డిసెంబర్ 28న చైనీస్ గవర్నమెంట్ జాక్మాకి సంబంధించిన యాంట్ ఫైనాన్షియల్ కంపెనీ మీద ఫోకస్ చేస్తూ ఈ కంపెనీ కేవలం పేమెంట్ సర్వీసెస్ తప్ప ఇన్సూరెన్స్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ లాంటి ఎలాంటి ఫైనాన్షియల్ బిజినెస్ లో చేయకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఈవెన్ ఇదే టైంలో జాక్మా చైనీస్ గవర్నమెంట్ తో కాంప్రమైజ్ అవ్వడానికి తన కంపెనీలో షేర్స్ ఆఫర్ చేశారు. అండ్ ఏ కంపెనీనైనా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని ఈ రెస్ట్రిక్షన్స్ ని తొలగించమని ఎన్ని ప్రయత్నాలు చేసినా చైనీస్ గవర్నమెంట్ మాత్రం జాక్మాకి ఎలాంటి ఫేవర్ చేయలేదు. 2020 అక్టోబర్ 31న చివరిగా ఒక మీటింగ్ లో కనిపించిన జాక్మా మళ్ళీ ఇప్పటి వరకు ఎలాంటి న్యూస్ పేపర్ అండ్ మీడియా ఛానల్లోనే కాదు కనీసం ఒక బిజినెస్ ఈవెంట్ లో కూడా కనిపించలేదు. సో ఫైనలీ జాక్మా కన్నా 35 ఏళ్ల కళ, 20 ఏళ్ల కష్టం జస్ట్ ఒక్క మాట కారణంగా కేవలం 30 రోజుల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. ఒకప్పుడు చైనీస్ రిచెస్ట్ మ్యాన్ అండ్ వరల్డ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయిన జాక్మా ఇప్పుడు కనీసం న్యూస్ పేపర్ లో కూడా కనిపించని పరిస్థితికి వచ్చేశారు. సో మై డియర్ ఆడియన్స్, ఇక్కడ నేను చెప్పాలనుకునే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జాక్మా కేవలం చైనీస్ గవర్నమెంట్ మీద ఒక చిన్న కామెంట్ చేస్తేనే ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చేసారు. కానీ మనలో చాలా మంది డైలీ రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద కామెంట్ చేస్తాం, దేశ ప్రధానమంత్రి మీద కూడా కామెంట్ చేస్తాం. కొంతమంది అయితే ఈవెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ మీద కూడా కామెంట్ చేస్తారు. అయినా కూడా మనం ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా మన డైలీ లైఫ్ ని గడిపేస్తుంటాం. అయితే దీనికి కారణం ఏంటో తెలుసా? డెమోక్రసీ. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన దేశాన్ని తక్కువ చేస్తూ వేరే దేశాన్ని పొగిడేటప్పుడు ఒకసారి దీనికి అర్థం తెలుసుకోండి. సో ఫైనలీ జాక్మా అండ్ ఆలీబాబా గ్రూప్ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, అంబిషియస్ మైండ్ సెట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. సో జాక్మా ఫాలో అయిన వీటిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటో కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.